అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? మనకి టేస్టీ అయిన పచ్చడి అండి. నేను 3 రకాలతో ఈ పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ లాస్ట్లో లైక్ చేయండి. మీరు ఎంతమంది ఇలాంటిగా ట్రై చేశారో వీడియో కామెంట్ కూడా చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎంతవరకు వెళ్ళింది వీడియో అనేది. ఈ విధంగా మనం దొండకాయలు పండిపోయాయని విసిరేయడం కానీ, బీరకాయ ముదిరిందని మనం పడేయడం కానీ చేస్తుంటే ఇలాంటి రెసిపీలు అయితే మీరు మిస్ అవ్వాల్సిందనమాట. ఇలాంటి రెసిపీలు ఎప్పుడు మనం మన ఇంట్లో మన చేతితో తినుకోవడం అంటే చాలా బాగుంటుంది. మనం ఎక్కడి నుంచి ఆర్డర్ చేసి పెట్టుకున్న కంట ఇలాంటి మనకి దొండకాయలు కానీ, బీరకాయ కానీ, మనకి అరటికాయ తొక్క కూడా మనకి ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తినేవాళ్ళు చాలా వరకు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి కాబట్టి అలాంటివి ఎవరు కూడా మిస్ చేయరనమాట. నేను కూడా ఎప్పుడు కూడా ఇవి వేస్ట్ చేయను అనమాట. ఈ విధంగా మనకి కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇందులో ఏ పప్పు కూడా వేయలేదు. పోపులు మాత్రం మీకు మళ్ళీ మీరు తాలింపు పెట్టుకోవాలనుకుంటే పోపులు అయితే మీరు వేసేటప్పుడు అవాయిడ్ చేయండి. అయితే కొంచెం జీలకర్ర వేసి, ఎండుమిర్చి వేసి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనకి దొండకాయలు, బీరకాయ, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనకి దొండకాయ కొంచెం ఫ్రై లేట్ అవుతుంది కానీ బీరకాయ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఈ రెసిపీ. మీకు అందరికీ తెలిసింది కానీ ఇలాగ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అనేది మీరైతే చూడండి. ఎందుకంటే ఇలా ఎక్కువ మంది ఎవరో ట్రై చేయరు కాబట్టి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడంగా అన్నంకైతే అదృష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటివి మనం పండిపోయి ముదిరిపోయి విసిరిస్తే అసలు మనకి ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం మిస్ అవ్వాల్సిందే కదా. అందువల్ల ఇలాంటివి ఏవి పడేయకుండా మనమైతే ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి కదా. అందువల్ల అయితే నేను ఇలా ట్రై చేశాను అనమాట. మనం దొండకాయలు అయితే మనం ఒక దొండకాయ కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసి అయితే మనం పచ్చడి చేసుకోవచ్చు. కానీ నేనైతే బీరకాయలు కూడా ఉన్నాయనేసి ఇలా వేసానమాట. మీరు అయినా ఇలాగ చేసుకోండి. లేకపోతే దొండకాయలు ఒక్కటి ఉండి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందువల్ల నేనైతే ఇవి వేస్ట్ చేయడం ఎందుకని ఇలా అయితే నేను ట్రై చేశాను. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయ్యాక చల్లారాక కొంచెం కూడా మీరైతే ఇందులో నీళ్ళు అనేవి యాడ్ చేయకండి. ఎందుకంటే మీరు నీళ్ళు యాడ్ చేస్తే ఇది మనకి పూట మొత్తం ఉండదనమాట, పాడైపోతుంది. అందుకే మనం వాటర్ అస్సలు యాడ్ చేయవసరం లేదు. ఎందుకంటే బీరకాయలో నీరు ఉంటుంది, దొండకాయ పండిపోయింది కాబట్టి అందులో కూడా వాటర్ ఉంటుంది. మనకి బాగా మనం మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది అనమాట. వాటర్ అయితే వేయకండి. చూసారా ఎంత బాగుంటుంది, అంతా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. కలర్ఫుల్గా ఉంది. ఇలాగ మనం వేడి అన్నంకి సర్వ్ చేసుకొని తినే పిల్లలకి పెట్టినే అసలు మనం కట్ చేసేటప్పుడు పిల్లలు చూసి ఇదేంటి వండుతున్నావు అన్న వరకు కూడా ఈ పచ్చడి తింటారనమాట. అంత బాగుంటుందన్నమాట. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంకైతే సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేస్తారేమో కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే ఈ వీడియో కంపల్సరీగా కామెంట్ చేసి లైక్ చేస్తే ఇప్పుడే నాకు అనేది ఒక సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట. కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్లు చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది పచ్చడి అయితే. నేనైతే నాకు పచ్చళ్ళు అంటే యాక్చువల్గా బాగా నచ్చుతాయి ఇలాంటివి. ఎందుకంటే మనకి ఇప్పుడైతే మిక్సీలో వచ్చేసాయి కానీ మా చిన్నప్పుడు రోట్లో వేసి మా అమ్మ అయితే రుబ్బిదనమాట. ఆ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ రోళ్ళు అనేవి లేవు కాబట్టి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవడం అనమాట. ఈ విధంగా అయితే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఎవరైనా ట్రై చేశారనేది నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. నేనైతే ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది కాబట్టి మీకు నేను మరీ చెప్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. బాయ్.